అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. హైదరాబాద్ నుంచి కంబోడియా స్కామర్లకు బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డుల సరఫరా, 4,87,00,000 రూపాయలు మోసంలో 4 అరెస్ట్. హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న 4 సభ్యుల ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బీ పోలీసులు సెప్టెంబర్ 17, 2025న అరెస్టు చేశారు. అరెస్టైన వారు శివారెడ్డి 33, కడప, అమీర్పేట్, మహమ్మద్ మొహినుద్దీన్ షేక్ 29, జగద్గిరిగుట్ట, చిన్నం ఉగ్ర నర్సింహులు 29, కూకట్పల్లి, పసుపులేటి రాజేష్ 27, జగద్గిరిగుట్ట. వీరి నుంచి 10 మొబైల్ ఫోన్లు, 10 బ్యాంక్ పాస్ బుక్లు, 2 చెక్ బుక్లు, 10 డెబిట్ క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేసి కంబోడియా కేంద్రంగా ఇన్వెస్ట్మెంట్ మోసాలు జరిపించింది. ఈ విషయాన్ని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ సెప్టెంబర్ 18, 2025న ప్రకటించారు. కేసు వివరాలు: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం హస్తినాపురంలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి జూలై 13, 2025న వాట్సాప్ నంబర్ +8968651687 నుంచి మెసేజ్ అందుకున్నాడు. సైబర్ నేరగాళ్లు https://mironfxsvip అనే లింక్ పంపి ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో 4,87,00,000 రూపాయలు కొట్టేశారు. బాధితుడు ఆగస్టు 25, 2025న టీజీసీఎస్బీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో డబ్బు ఆర్బీఎల్ బ్యాంక్లోని రిటానా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ సహా ఇతర మూల్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. నర్సింహులను అదుపులోకి తీసుకుని విచారించగా శివారెడ్డి నేతృత్వంలో మొహినుద్దీన్, రాజేష్ లతో కలిసి 20 అకౌంట్లు ఇండోర్ ఏజెంట్ల ద్వారా కంబోడియాలోని చైనీస్ స్కామర్లకు సరఫరా చేసినట్లు తేలింది. లావాదేవీలు 48 గంటల్లో పూర్తి చేసి సిమ్ కార్డులు, అకౌంట్ వివరాలు తిరిగి అకౌంట్ హోల్డర్లకు అప్పగించేవారు. ఒక్కో అకౌంట్కు 1,00,000 రూపాయలు కమిషన్ తీసుకుని సగం అకౌంట్ హోల్డర్లకు ఇచ్చేవారు. మోసం విధానం: శివారెడ్డి క్యాబ్ డ్రైవర్లైన నర్సింహులు, మొహినుద్దీన్, రాజేష్లను ఉపయోగించి కరెంట్ అకౌంట్లు తెరిపించాడు. ఈ అకౌంట్లను ఇండోర్లోని ఏజెంట్ల ద్వారా కంబోడియాలోని చైనీస్ సైబర్ నేరగాళ్లకు అందించారు. ఈ అకౌంట్లలో మోసం ద్వారా వచ్చిన డబ్బు డిపాజిట్ అయ్యేది, తర్వాత హవాలా లేదా క్రిప్టోకరెన్సీ ద్వారా విదేశాలకు ట్రాన్స్ఫర్ అయ్యేది. ఈ కేసు దాదాపు 10,000 మంది బాధితులను కలిగి ఉందని, ఇందులో 4,87,00,000 రూపాయలు ఒకే బాధితుడి నుంచి కొట్టేశారని టీజీసీఎస్బీ తెలిపింది. సంబంధిత సమాచారం: 2024లో భారతదేశంలో సైబర్ మోసాల ద్వారా 22,845 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఇందులో 45% కేసులు కంబోడియా, మయన్మార్, లావోస్ నుంచి జరిగాయి. హైదరాబాద్లో 2025లో 354 సైబర్ క్రైమ్ కేసులు నమోదై 511 మంది అరెస్టయ్యారు. 41,34,00,000 రూపాయలు బాధితులకు రీఫండ్ చేశారు. కంబోడియాలో 5,000 మంది భారతీయులు సైబర్ స్కామ్ల కోసం బలవంతంగా పనిచేస్తున్నారని, 500 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని ఎంహెచ్ఏ తెలిపింది. బ్యాంక్ అకౌంట్లను మూల్ అకౌంట్లుగా ఉపయోగించడం, ఓటీపీ ఫార్వార్డర్ యాప్ల ద్వారా నేరగాళ్లు లావాదేవీలు చేస్తున్నారని గుర్తించారు. జాగ్రత్తలు, సూచనలు: అపరిచిత వాట్సాప్ మెసేజ్లు, లింక్లపై క్లిక్ చేయవద్దు. ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లు వస్తే వెంటనే వెరిఫై చేయండి. బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎవరితోనూ షేర్ చేయవద్దు. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే బ్యాంక్కు తెలియజేయండి. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్లు రెగ్యులర్గా చెక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. ఆర్ఈఆర్ఏ, ఆర్బీఐ, I4C క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 8712666571 హైదరాబాద్ ఉపయోగించండి.